హలో అండి, అందరికీ నమస్కారం. మీరు నేర్చుకున్న ఫస్ట్ కూర ఏంటండి? నేనైతే పప్పే నేర్చుకున్నాను. చాలా ఈజీ కదా. అన్ని పప్పుల్లో కన్నా టమాటా పప్పు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మా చిన్నప్పుడైతే 80, 90 దశకాల్లో టమాటా పప్పు చాలా రుచిగా ఉండేదండి. మరి అప్పుడు పప్పులు వేరేగా ఉండేవి, టమాటాలు కూడా చాలా రుచిగా ఉండేవి, ఇప్పుడులా కాదు. ఇప్పుడు పప్పుకి అప్పుడు పప్పుకి అసలు పోల్చలేమన్నమాట, అంత టేస్ట్గా ఉండేది. మా అమ్మ శనివారం మాత్రమే ఉండేది టమాటా పప్పు. ఆ శనివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం అనమాట, మా చెల్లి నేను. అంత ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడైతే అంత టేస్ట్ ఉండట్లేదు. అసలు పప్పు అంటేనే ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదండి. మనకి డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు, మన శరీర కణజాల నిర్మాణానికి ప్రోటీన్ చాలా అవసరమని. ప్రోటీను ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు పప్పు ధాన్యాలు, గుడ్లు, పాలు, చికెన్ని. నాన్ వెజ్ తినేవాళ్ళైతే చికెన్, గుడ్లు తింటారు కాబట్టి వాళ్ళు వారానికి 2 సార్లు తిన్నా పప్పు సరిపోతుంది, వాళ్ళకి కావలసినటువంటి ప్రోటీన్ అందుతుంది. అయితే వెజిటేరియన్స్కి మాత్రం ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే పప్పేనండి. పప్పుని డైలీ ఆహారంలో 1 కప్పు అయినా తీసుకోవాలని మనకి న్యూట్రిషనిస్టులు చెప్తూనే ఉంటారు. అందుకే మన ఆహారంలో పప్పు కంపల్సరీగా ఉండాల్సిందేనండి.